అందరికీ హాయ్ అండి. రాష్ట్రంలో అనర్హులుగా ఉంటూ అర్హులని చెప్పి చాలా మంది అయితే పింఛన్స్ అనేది తీసుకుంటున్నారు అన్నమాట. వాటిని ఏరివేత కోసం గతంలో 9వ తేదీ 10వ తేదీ అంటే ఈ నెల 9వ తేదీ 10వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల వెరిఫికేషన్ కోసం ఒక పైలట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ప్రతి జిల్లాలోని ఒక మండలంలోని ఒక గ్రామ సచివాలయంలో తీసుకొని ఆ యొక్క ప్రాంతంలోని ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులు అనేది వెరిఫికేషన్ అనేది చేశారు గత ప్రభుత్వంలో. ఒక జిల్లాలోని ఒక మండలంలోని ఒక గ్రామ సచివాలయంలో తీసుకొని ఆ యొక్క ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులు అనేది వెరిఫికేషన్ అనేది చేశారు. ఆ వెరిఫికేషన్ కోసం మనం ఆల్రెడీ గత వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ నెల 9వ 10వ తేదీన వెరిఫికేషన్ అనేది చేశారన్నమాట. ఆ రిపోర్ట్ వచ్చింది. అలాగే 10,000 మందిలో 500 మంది అనర్హులుగా అని గుర్తించడం జరిగింది. సో మనం వివరాల్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ మన వీడియోస్ ను ఎవరైతే చూస్తున్నారో అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మన మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ నెల 9వ తేదీ 10వ తేదీ పింఛన్ల వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఆ రిపోర్ట్లు అయితే వచ్చేసాయి ఇప్పుడు. అలాగే 10,000 మందిలో 500 మంది అనర్హులుగా అని గుర్తించడం జరిగింది. అర్హత లేని వారికి పింఛన్లు రద్దు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అనర్హులుగా గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి విచారణ తీసుకురావాలని అధికారులకు ఆదేశం ఇచ్చింది ప్రభుత్వం. లబ్ధిదారులకు విచారణ ఆమోదించగా పింఛన్లు కొనసాగించాలంటే అర్హతలను నిరూపించకపోతే పింఛన్ అనేది రద్దు చేస్తామని అంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన నోటీసులను స్పందించని వారి పింఛన్లను హోల్డ్ లో పెట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో 3 లేదా 4 లక్షల మంది అనర్హులుగా గుర్తించారని అంచనా వేశారు. మీ దగ్గర సరైన ప్రూఫ్ ఉంటే పింఛన్దారులకు మీరు అర్హులని సరైన ప్రూఫ్ ఉంటే నోటీస్ ఇచ్చిన 17 రోజుల లోపల మీరు సరైన ప్రూఫ్ ని వాళ్ళకి అందిస్తే మీ పింఛన్ అనేది ఆగదు, రన్నింగ్ అవుతుంది. నెక్స్ట్ నెల మీరు పింఛన్ తీసుకోవచ్చు. అలాగే మీరు సరైన ప్రూఫ్ చూపించకపోతే మీ పింఛన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. మీకు నోటీస్ ఏ కారణంతో వచ్చిందో ఆ కారణంతో మీరు రుజువు చేపిస్తే, సరైన విధానంలో మీరు రుజువు చేపిస్తే మీ పింఛన్ అనేది హోల్డ్ ఉండదు. నెక్స్ట్ నెల మీరు పింఛన్ తీసుకోవచ్చు. మీకు పింఛన్ ఆగడానికి ఏదైతే కారణంతో నోటీస్ వచ్చిందో ఆ కారణం అనేది మీరు నిజమైన ప్రూఫ్ తో రుజువు చేస్తే మీ పింఛన్ అనేది ఆగదు. నెక్స్ట్ నెల మీరు పింఛన్ తీసుకోవచ్చు. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ ఉండొచ్చు. అలాగే జనవరిలో కొత్త పింఛన్లను అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మోర్ అప్డేట్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.